ఏం చెప్పాలి స్వామి ఈ పాట గురించి? దోప్ దీనమ్మ దీన్ని దూపనాలనా దూపనాలనా ఏమనాలనో తెలియదు కానీ అన్న రామ్ చరణ్ చాలా మంచి డాన్సరే. అసలు ఈ స్టెప్పులు ఏంది, ఆ కాస్ట్యూమ్స్ ఏంది, కియారా అద్వానీకి ఎన్ని కోట్లు ఇస్తే ఇటువంటి బట్టలు వేసుకోనికి, ఇంక వల్గర్ లేకపోతే ఎక్స్పోజింగ్ లేదా స్కిన్ షో అని కాదు కానీ అసలు ఆ బట్టలు ఏంది, ఆ కాస్ట్యూమ్స్ ఏంది, అసలు ఆ కొరియోగ్రఫీ ఏంది, దీనమ్మ బ్యాక్గ్రౌండ్ ఏంది, చూద్దాం ఇంకొక 10 సెకండ్లో. ఇది చూస్తే ఈ పాట అది కింగ్ సినిమాలో మన బ్రహ్మానందం గారితో ఒక మంచి సీన్ ఉంటుంది కదా, నాగార్జున గారిది. ఆ సీన్ ఈ తమన్కి ఇంకెవరైతే మన లిరిసిస్ట్ ఉన్నాడో ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఏంది ఇది, ఈ పాట ఏంది, దీనమ్మ అసలు ఈ లిరిక్స్ ఏంది, ఆ ఇంగ్లీష్ ఏంది, ఆర్గ్యుమెంటు మన మన ఊళ్ళకి ఎట్టండి నచ్చుతోంది ఇది. నాకు ఇంకా అర్థమవుతలే. వ్యూస్ ఏమో బీభత్సంగా పెరిగిపోతున్నాయి. 268,000 లైక్స్ దీనికి. మళ్ళా డిస్లైక్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ప్రాబ్లం నాలో ఉన్నదా లేదా అందరిలో ఉన్నదా నాకు తెలియదు. అంటే లాజికల్లీ చూసుకుంటే ప్రాబ్లం నాలో ఉన్నట్టే, అందరిలో కాదు. బట్ అసలు ఏంది ఇది, అసలు ఈ లిరిక్స్ ఏంది. మనం కాస్త డెవలప్ అవుదామా అంటే, నేను మాస్ సాంగ్లు ఉండొద్దని అంటలేదండి, మంచి మాస్ సాంగ్లు ఉండొచ్చు. ఇప్పుడు దాంట్లో ఆబ్వియస్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, కాస్త వల్గారిటీ అది ఇది ఏమన్నా పర్వాలేదు. ఇప్పుడు పుష్పాలో ఊ అంటావా మస్తు సాంగ్ అది. చాలామందికి మొదటిసారి నచ్చకపోయినా అది దాంట్లో అసలు ఓవరాల్ మంచి మాస్ సాంగ్. అసలు ఏంది ఇది, ఈ పాట ఏంది, లిరిక్స్ ఏంది, ఈ బట్టలు ఏంది అసలు. అబ్బా, కష్టమే అండి. ఇన్నఫ్ ఆఫ్ ఇంజురియా అంటే నీ అమ్మ రైమింగ్లో ఏ దొరికితే అది దూసి వాడదొప్పుడేనా. వరికి ఇంజురీ రైమ్ అయింది. అసలు ఈ పాటకి దానికి సంబంధం ఏంది, నీ అమ్మ ఇంజురీ ఏంది, నెగటివ్ వైబ్. అబ్బా, బేకరీ క్యాలరీ టెడ్డీ బేర్ టమ్మీకి. అసలు ఈ పాటలు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ దండేసి దండం పెట్టచ్చండి. అసలు ఈ లిరిక్సిస్ట్ ఎంత ఎంత గొప్పగా పాట రాసిండు, దాన్ని అసలు ఎవరు ఇంప్రూవ్ చేసినారు. మన తమ్మనన్నకి ఎట్లా నచ్చింది లిరిక్స్, డైరెక్టర్కి ఎట్లా నచ్చింది. అబ్బా, ఓకే, సీరియస్లీ ఈ సినిమా మీద నాకు జీరో హోప్స్ అండి. జీరో కూడా నేను చాలా పాజిటివ్గా చెప్తున్నా. ఇంకా నేను అసలు ఉన్న ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తలేదు. అసలు శంకర్ గారు, మీరు 90స్లో మంచి సినిమాలు తీస్తుండేనేమో, బట్ దట్స్ అబౌట్ ఇట్. యువర్ కెరియర్ ఐడియలీ షుడ్ హ్యావ్ ఎండెడ్ ఇన్ ది 90s. ఐ డోంట్ నో వాట్ మేడ్ రామ్ చరణ్ యాక్సెప్ట్ దిస్ మూవీ, ఎస్పెషలీ ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్. అన్న ఈ సినిమా చేయడం కన్నా మంచి ఇంట్లో కూర్చుంటే అయిపోతుండే కదన్నా. ఒక 2 years మంచి బ్రేక్ తీసుకోవాల్సింది, 3 years బ్రేక్ తీసుకోవాల్సింది. మంచి స్క్రిప్ట్లు రాకుండా ఉంటాయా? కష్టమే. ఇంక ఈ పాట మొత్తం వినే ఓపిక అయితే నాకు లేదు. 1 minute 30 secondsకి ఆ బేకరీ ఈటరీ క్యాలరీతో బుర్ర హీట్ ఎక్కిపోయింది. జనాలకి ఈ పాటలు నచ్చుతున్నాయంటే వాళ్ళకి కూడా ఒక చిన్న అడ్వైజ్ అండి. గానా అని కింద చూస్తున్నారు కదా, గానా యాప్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్ని మంచి మంచి పాటలు ఉన్నాయండి. మీకు ఇంగ్లీష్ పాటలు కావాలంటే ఇంగ్లీష్ పాటలు వినండి ప్లీజ్. కొంచెం మనము మంచి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేద్దాం మన మన ఫిల్మ్ మేకర్స్తో. ఎందుకంటే ఇటువంటి ప్రోడక్ట్ని కనుక మనం ఎంకరేజ్ చేసి లైక్ చేస్తే మాత్రము ఈ ఆల్ట నుంచి 20 ఏళ్ళైనా మనకి ఇటువంటి అబ్సల్యూట్ థర్డ్ రేట్ క్రాపే వస్తుందండి. మన దగ్గర అయితే మంచి పాటలు రావు, మంచి సినిమాలు రావు. ఏంది అసలు ఇది. ఓకే అండి, దీంతో ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తా. నచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, నచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ.